తిరుమల భద్రత గాలిలో దీపంలా మారింది. కొండపై నిఘా వర్గాలు నిద్రవుతున్నాయి. ఆ మధ్య ఓ ముస్లిం వ్యక్తి దర్జాగా బుర్ఖా ధరించి అలిపిరి వీఐపీ గేట్ నుంచి కొండపైకి రాగా మొన్న కొండపై పోలీసు ఠాణాకి సమీపంలోనే జీపు డ్రైవర్ హత్య జరిగింది. అటు తర్వాత భక్తులు నేరుగా చెప్పులు ధరించి క్యూ లైన్లోకి ప్రవేశించారు. కోట్లాది మంది భక్తులు కొంగు బంగారంగా భావించే వెంకన్న సన్నిధిలో ఇదేం పహారా అంటూ భక్తులు ప్రశ్నించే పరిస్థితి తలెత్తుతోంది. కోటాను కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడు వెలిసిన పుణ్యక్షేత్రం తిరుమల. హిందువులు అత్యంత ప్రాధాన్యమిచ్చే కోనేటి రాయుడు వెలిసిన దివ్య క్షేత్రం. దేశంలో మరే దేవాలయంలో లేని విధంగా ఏటా 2.5 కోట్ల మందికి పైగా భక్తులు దర్శించుకునే ఆలయం అదే. ఉగ్రవాదుల కన్ను తిరుమల కొండపై ఉందని అనేక సందర్భాల్లో అనుమానాలు వచ్చాయి. ఇప్పటికే తిరుమలకు సంబంధించి భద్రతా పరంగా అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. తిరుమలలో ఉగ్రవాద దాడి జరిగే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రత కోసం ఓ ఐపీఎస్ అధికారిని నియమించి ఆయన నేతృత్వంలో ఆక్టోపస్ బలగాలు మొదలుకొని ఎస్పీఎఫ్, సివిల్ పోలీసులు, ఏఆర్, ఏపీఎస్పీ, విజిలెన్స్, హోంగార్డులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఇలా పలు విభాగాలు పనిచేస్తున్నాయి. నిఘా వర్గాల సూచనల మేరకు అలిపిరి వద్దే తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, 4 మాడ వీధులను అనుసంధానం చేస్తూ ఇన్నర్ కారిడార్ నిర్మించడం, భద్రతను పటిష్టపరచడంలో భాగంగా తిరుమల చుట్టూ ఔటర్ కారిడార్ ని టీటీడీ నిర్మించడం జరిగిపోయింది. ఇలా 3 అంచెల భద్రత నడుమ తిరుమల మొత్తం నిఘా నీడలో ఉంటుంది. తిరుమలలో భద్రత పర్యవేక్షణకు 2000 సీసీ కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేసింది. తిరుమలలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పసిగట్టే అనలిటిక్స్ కలిగిన అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి ఉంది. శ్రీవారి ఆలయంతో పాటుగా ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమలలోని వివిధ వసతి సముదాయాల వద్ద హై డెఫినేషన్ దృశ్యాలు చిత్రీకరించే నిఘా కెమెరాలను టీటీడీ అమర్చింది. లోతుగా జూమ్ చేసిన వీడియోలలో ఎలాంటి ఫ్రీజర్లు రాకుండా స్పష్టంగా కనిపించే కెమెరాలను అమర్చింది. తిరుమలలో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నిఘా వ్యవస్థను ఏర్పాటైంది. దీంతో గతంలో ఎలాంటి సమాచారమైనా టీటీడీ నిఘా విభాగం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెకండ్లలో విజిలెన్స్ విభాగానికి చేరుకుంటుంది. పిక్ పాకెటింగ్, దొంగతనాలు, మిస్సింగ్ ఇలా అనేక ఘటనలను సులభంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా నిఘా వ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషించేది. పైకి ఎంతో పటిష్టంగా కనబడుతున్నప్పటికీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలతో తిరుమల భద్రతలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అలిపిరి భద్రతా వలయం దాటుకుని టీటీడీకి సమాచారం లేకుండానే పాప వినాశనానికి బోట్స్ చేరుకున్నాయి. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే అర్చకులు బస చేసే అర్చక నిలయం వద్ద మద్యం తాగి ఓ వ్యక్తి హల్చల్ చేయడమే కాకుండా మద్యం మత్తులో భద్రతా సిబ్బందితో గొడవకు దిగాడు. తిరుమలలో మద్యం విక్రయిస్తా, ఏం చేస్తారో చేసుకోండి అంటూ భద్రతా సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశాడు. విజిలెన్స్ తో పాటు పోలీస్ సిబ్బంది నివాసం, మీడియా కార్యాలయాలు ఉండే డి టైప్ వద్ద మద్యం మత్తులో యువకులు హల్చల్ చేసి పలువురిపై దాడి చేయగా ఆ దాడిలో విజిలెన్స్ సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. స్థానికులు నివసించే బాలాజీనగర్ లో ఏకంగా ఒక వ్యక్తి బెల్ట్ షాప్ ఏర్పాటు చేశాడు. మద్యం విక్రయిస్తూ ఉండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గత నెలలో సీఎం చంద్రబాబు తిరుమలకు వచ్చే ముందు రోజు ఏటీసీ వద్ద క్యూ లైన్లలో మద్యం బాటిల్స్ ప్రత్యక్షమయ్యాయి. రామ్ బగీచా వసతి గృహం వద్ద రోడ్డుపై కొందరు భక్తులు ఎగ్ బిర్యానీ తింటూ పట్టుబడ్డారు. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి అదనపు ఈవో కార్యాలయం వెనుక పార్క్ చేసిన కారు అద్దాలు పగలగొట్టి సెల్ ఫోన్లు అపహరించుకుపోయాడు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ నేతృత్వంలో కొందరు స్వామీజీలు ఏకంగా శ్రీవారి ఆలయం ఎదురుగానే ధర్నాకు దిగారు. కళ్యాణ వేదిక వద్ద ఫోటోగ్రాఫర్స్ మధ్య జరిగిన ఘర్షణలో 3 వ్యక్తులు గాయపడ్డారు. సిఆర్ఓ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణలో 2 భక్తులకు గాయాలయ్యాయి. కొద్ది రోజుల క్రితం ఓ యువకుడు నెత్తిన ముస్లిం టోపీ ధరించి దర్జాగా అలిపిరి భద్రతా వలయాన్ని దాటుకుని తిరుమలకు చేరుకున్నాడు.
ఇక మొన్నటికి మొన్న పోలీస్ స్టేషన్ కు కోతవేట దూరంలో మద్యం మత్తులో జీప్ డ్రైవర్ల మధ్య జరిగిన గొడవలో ఓ జీప్ డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. కొందరు భక్తులు ఏకంగా శ్రీవారి ఆలయంలోకి పాదరక్షలతో ప్రవేశిస్తూ మహాద్వారం వద్ద పట్టుబడ్డారు. తాజాగా రాజస్థాన్ కు చెందిన అంశుమన్ తరేజా అనే ఓ యూట్యూబర్ ఏకంగా శ్రీవారి ఆలయంపైనే డ్రోన్ ఎగరవేసి తీవ్ర కలకలం సృష్టించాడు. 12 నిమిషాల పాటు విజువల్స్ ను చిత్రీకరించాడు. శ్రీవారి ఆలయ మహాద్వారం మొదలుకొని ఆనంద నిలయం వరకు ఏరియల్ వ్యూను డ్రోన్ ద్వారా చిత్రీకరించాడు. అది కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉండే PAC-4 వైపు నుంచే డ్రోన్ ను ఆపరేట్ చేశాడు. డ్రోన్ పైకి ఎగిరిన 12 నిమిషాల అనంతరం శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగురుతున్నట్లు టీటీడీ విజిలెన్స్ గుర్తించింది. డ్రోన్ తో సహా యూట్యూబర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వేల కెమెరాలతో నిఘా ఉన్న వందల సంఖ్యలో శ్రీవారి ఆలయం చుట్టూ భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నా డ్రోన్ ఎగురుతున్నట్లు భద్రతా సిబ్బంది వెంటనే గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. వరుస ఘటనలతో తిరుమలలోని భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దేనికైనా తక్షణమే స్పందించాల్సిన కమాండ్ కంట్రోల్, క్షేత్రస్థాయిలో పటిష్టమైన భద్రత కల్పించాల్సిన విజిలెన్స్ మొద్దు నిద్రపోతున్నాయి. తిరుమలలో డ్రోన్ ఎగరవేయడం నిషేధమైనప్పటికీ, ఏకంగా శ్రీవారి ఆలయం వద్దే డ్రోన్ ఎగురుతున్నప్పటికీ అదే ప్రాంతాల్లో విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. నిద్రమత్తులో జోగుతున్న నిఘా వ్యవస్థ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జనం హెచ్చరిస్తున్నారు.